హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో గడప ముగ్గులు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేతి సహాయంతో చిన్న బ్రష్ సహాయంతో అయితే వేసుకోవచ్చు. యాక్చువల్గా ఈ బ్రష్ కూడా అవసరం లేదు, మనం చేతితో కూడా వేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూశారు కదా గడప ఎలా ఉందో. మాకంటే ముందు ఇంట్లో ఉన్న వాళ్ళు వేసుకొని ఉంటారు. అదైతే పాడైపోయింది, అందుకని నేను వేద్దామని అనుకున్నాను. ఇంకా స్టార్ట్ చేశాను. ముందుగా ఎల్లో కలర్ని వేసుకుంటున్నాను. ముందుగా తడిగుడ్డతో గడప మొత్తాన్ని క్లీన్ చేసుకొని ఆరనిచ్చాను. ఆరిన తర్వాత ఇలా గడపకి ఎల్లో కలర్ పెయింట్ అనేది వేశాను. ఈ విధంగా గడపకి మొత్తం ఒకసారి వేసుకున్న తర్వాత కొంచెం ఆరనిచ్చి సెకండ్ కోటింగ్ కూడా వేసుకొని అప్పుడు లుక్ బాగుంటుంది. ఆ తర్వాత మరుసటి రోజు మీరు గడపలకి డిజైన్ వేయడం అనేది స్టార్ట్ చేయండి. ఆ నైట్ మొత్తం బాగా ఆరనివ్వండి. నేనైతే నైట్ మొత్తం ఉంచాను. నేను ఇక్కడ రెడ్ కలర్, వైట్ కలర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని చేతి సహాయంతోనే వేస్తున్నాను, నా వేలు సహాయంతో. ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం 2 డాట్స్ లాగా పెట్టుకోవాలి. 2 రంగులను పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం గడపకైతే జస్ట్ అలా అద్దుకుంటే మనకు డిజైన్ అనేది పడుతుంది. చాలా ఈజీ అండి. బ్రష్లు కూడా అవసరం లేదు. ఇంకేదన్నా డిజైన్స్ వేసుకోవాలనుకుంటే బ్రష్ అవసరం పడుతుంది. ఈ రకంగా వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం లీవ్స్ అనేవి వేసుకోవాలి కాబట్టి గ్రీన్ కలర్ని ఆకులు వేయడానికి వాడుతున్నాను. ముందుగా మన వీడియోని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ విధంగా గడప మొత్తానికి వేసుకోవాలి. ఇక్కడ మధ్యలో గ్యాపులు కనపడుతుంది కదా, దీనికి నేను నా దగ్గర ఉన్న గ్రీన్ కలరే వేస్తున్నాను. మీ దగ్గర ఇంకే వేరే కలర్ ఏదైనా ఉంటే వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్లూ వేస్తే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత రెడ్ కలర్తో చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకుంటున్నాను కింద వైపు. బయట వైపు బాగా కనిపిస్తుంది కాబట్టి ఇలా రెడ్ కలర్ డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా రెడ్ కలర్ డాట్స్ పెట్టుకున్న తర్వాత దాని వెంటనే వైట్ కలర్ పెట్టుకుంది. చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా గడపకి వేసుకున్న తర్వాత సైడ్లను వేసుకోవాలి. దానికోసం నేను ఇలాంటి ఫ్లాట్ బ్రష్ని యూజ్ చేస్తున్నాను. ఇదొక ట్రిక్ అనమాట. ఇలా వేస్తే మనకు ఒకేసారి వైట్ అండ్ రెడ్ కలర్ అనేది నీట్గా పడుతుంది, ఫ్లవర్ లాగా. చూపిస్తున్న విధంగా 2 సైడ్ల ఒకవైపు ఏమో రెడ్, ఒకవైపు ఏమో వైట్ కలర్ అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బ్రష్ని ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్లవర్ అనేది వేసుకోవాలి. ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలామంది ఇంటికి పెయింట్ అనేది వేయించుకుంటూ ఉంటారు. దాంతోపాటు ఇలా గడపలకి డిజైను, ముగ్గులు కూడా వేయించుకుంటూ ఉంటారు. దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది తీసుకుంటారు. ఆ ఖర్చు మనం తగ్గించుకునే వాళ్ళం అవుతాము మనకు మనం వేసుకుంటే.
చూస్తున్నారు కదా, ఎంతో ఈజీగా గడప ముగ్గు అయితే రెడీ అయిపోతుంది. దీనికోసం మనం వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సిన పని అస్సలు లేదు. ఈజీగా మనమే ఇంట్లో చేసేసుకోవచ్చు. పాత వాళ్ళు ఆల్రెడీ బయట జస్ట్ స్టిక్కర్ అనేది అంటించారు కాబట్టి నేను అక్కడ ఏం డిస్టర్బ్ చేయలేదు. ఇలా సైడ్లో అయితే ముగ్గు వేసుకున్నాను. ఎలా ఉందో ఒకసారి కమెంట్లో చెప్పండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.